Good morning and welcome back. Welcome back to Chala. I'm Naveen Gordon, boy Telugu best vlogger, best influencer. Today Saturday and आज हम जिम जा रहा है. నిన్న రెస్ట్ ఇచ్చినట్టే కాబట్టి సో ఇవాళ డెడ్ లిఫ్ట్స్ అండ్ సమ్ లెగ్స్ ఉన్నాయి అండ్ ఇవాళ అవుట్ఫిట్ కూడా జర మంచి ఎటమైట అవుట్ఫిట్ అయిపోతున్నా వస్తుంది. आप लोग जुड़े रहे मेरे साथ और देखो क्या करता हूँ आज. मैं भी देखता हूँ क्या होगा आज. సో ఆ రోజు ఆ షూట్ అయిపోయినప్పుడు నేను ఒక బ్లాగ్ షూట్ చేసి ఉండే అనమాట. కొన్ని క్లిప్స్ తీసుకుని ఉండే. ఆ క్లిప్స్ మీకు ఇప్పుడు వేస్తాను ఈ దాంట్లో. సో అది ఒకసారి చూడండి. నా గెటప్ది అది ఇది మీకు అంతా ఉంటుంది. సో అప్పుడు నేను ఎందుకు చెప్పిన అంటే డైరెక్టర్ రామ్ చరణ్తోనే ఉంది అది ఇది అంతే. లైక్ యాక్చువల్లీ అక్కడ సీన్ ఉండే అనమాట. ఒక ఏమంటారు 1 డే షూట్ అయింది అండ్ ఓవరాల్గా అదంతా తీసుకున్నా కూడా ఒక 20 seconds 30 seconds సీన్ ఉండే అనమాట. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి లోపల తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆయనకి సారీ అని చెప్పేసి ఇట్లా డిసప్పాయింట్ అయినప్పుడు ఇట్లా సారీ అన్నట్టుగా ఇట్లా మీరు చేసి బయట తీసుకొచ్చి ఇదంతా ఉండే అనమాట. ఓకే ఇదంతా సీన్ ఉంటే కాకపోతే ఇక అది వగేరా ఇక పెద్ద సినిమాలో తెలిసిందే ఉంటుంది. సో అట్లా రీజన్స్ వల్ల దాని అంతా కట్ చేసి ఆ సాంగ్లో ఇట్లా ఇచ్చేసారు. బట్ అదన్న వచ్చింది, మన టైం బాగుంది కాబట్టి అదన్న అక్కడ నాకు అనిపించిన. కాకపోతే ఓవరాల్గా మొత్తం ఉండే అందుకని చెప్పేసి అక్కడ అన్న నేను డైరెక్ట్ రామ్ చరణ్తోనే ఉంది అది అని చెప్పేసి. సో చూడు. సో హియర్ ఐ యామ్ ఎట్ కోటి ఉమెన్స్ కాలేజ్. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఒక షూటింగ్ ఉందన్నమాట. ఒక మూవీలో చిన్న క్యారెక్టర్ 10 seconds 50 seconds అట్లా కనిపిస్తామంతే. సో దానికోసం అని వచ్చినాం. ఇదంతా సెట్. ఇక్కడ క్యారవాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా హీరో వచ్చే ఉంది చేసే ఉంది. సో ఎవరు ఏంది ఇంకా అనేది ఫర్దర్గా తెలుస్తుంది. ఫిట్టింగ్ నా కాస్ట్యూమ్ ఫిట్టింగ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేస్తుంది. క్రెయిన్ పెట్టిండు, టెంట్ లేచిండు. ఇవన్నీ క్యారవాన్లు ఉన్నాయా. మనది ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ అనమాట. అంటే మంచి మెయిన్ క్యారెక్టర్. కాకపోతే క్యారెక్టర్ ఇప్పుడే రివీల్ చేయను, ఎందుకంటే మొత్తం ఇప్పుడే చెప్పేసి అట్లా మీ సినిమా వచ్చిన తర్వాత నేను ఏడున్నా అని చెప్పేసి మీరు సినిమాలో చూసుకోరు. చేసిన తర్వాత వస్తారా వీకేస్తారా కూడా తెలియదు. వస్తారు, ఎందుకంటే ఏదో వెంకలు నిలబడే క్యారెక్టర్ ఏం కాదు. కొంచెం హీరోతో ఫేస్ టు ఫేస్ నిలబడి ఒక 2-3 మాటలు షేర్ చేసే క్యారెక్టర్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ సీ హౌ ఐ పర్ఫార్మ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. आप हेड हो, आपके पास आके बोलते हैं सर ऐसे हमारा गांव में ट्रेन रोकना है, तो फिर आपने మన హెయిర్ స్టైల్కి, ఈ సీన్కి, బాడీకి, గెటప్కి బరాబర్ సెట్ అయింది. టైంకి పడ్డది మనకి. ఎట్టున్నాడు గాయ్స్. ఇందాకనే అయింది. మంచిగా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, హీరో దగ్గరికి వెళ్ళి, ఇంకా వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. అరే మంచిగా చేసినావు, తడబడకుండా చేసినావు, పర్ఫెక్ట్ చేసినావు, ఫస్ట్ టైం అయినా కీప్ ఇట్ అప్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో సుస్సు కొడదామని చెప్పి దోలాడుతున్నావు పోయి ఈడ స్పాట్. కానీ సినిమా ఒక్కొక్క సీన్ దీనికి ఒక్కొక్క జర్నీకి ఎన్ని గంటలు కష్టపడతారు, ఎంతమంది కష్టపడతారు. డైరెక్టర్లు గాండగా సాయిస్తారు, సెట్లు టేస్టోళ్ళు వాళ్ళు కెమెరామెన్లు వీళ్ళు అందరూ గాండగా సాయిస్తారు. హీరో కూడా ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుందిలే సీన్ చేయడానికి, యాక్ట్ చేయడానికి. కానీ చాలామంది కష్టం ఉంటుంది. అమ్మో ఇవన్నీ చూద్దామని చెప్పేసి నేను వచ్చినాను అనమాట యాక్చువల్. ఓకే ఇండస్ట్రీలో గుసాయించాలి, మంచిగా ఇది చేసి అది చేయాలి ఇవన్నీ మన సెకండరీ. కానీ ఫస్ట్ చూద్దాం ఇన్సైడ్ ఎట్లుంటుంది, ఎట్లా చేస్తారు షూటింగ్లు, ఏంది ఇంకా ఇది తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చిన. అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ డైరెక్టర్ సాబ్ కూడా ఎవరు మన బుచ్చిబాబు తెలిసిందే కాక పెద్ద డైరెక్టర్ ఎవరు అంటే ఆయన బుచ్చిబాబు కదా ఆయన అనమాట.
సో ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్, మంచిది. ఇక హీరోతో డైరెక్ట్ సీన్లు ఏవైతున్నాయి అవి రికార్డ్ చేయలేరు. ఇది చేద్దాం అనుకోండు, కాకపోతే రికార్డ్ చేయొద్దు అని చెప్పేసి అబ్జెక్ట్ చేసిరు. ఇక ఎట్లా వెండితెరలు వస్తుంది కదా, ఇంకా మనకెందుకు అని చెప్పేసి తీసుకున్నా. వెండితెరలు చూసుకోరు ఏంది ఏమొచ్చు అని చెప్పేసి, ఈ గెటప్ గుర్తుపెట్టుకోరి, సీనియర్ ఉంటుంది అనేది చూసుకోరు. ఇక శుభారంభం. డన్ విత్ ద షూట్ మేరే భాయ్, అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతాం. వెల్, ఇట్ వాజ్ అ ప్రెటీ గుడ్ సెషన్. నిన్న రెస్ట్ డే ఇచ్చినందుకు అలా ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నా. అసలు 50% ఫటిక్ కూడా చేయలేదు ఇవాళ, ఎందుకంటే అసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండే కాబట్టి. డెడ్ లిఫ్ట్లోనే అసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండే, 70% వెయిట్ కొట్టినా. అసలు బటర్ లెక్కనే లేచిన వెయిట్స్, అండ్ పెద్ద ఏమీ అంత ఎక్కువ పంప్ చేయలేదు, ఎక్కువ ఫటిక్ కూడా బాడీ కాలేదు. ఫుల్ ఎనర్జెటిక్ ఉండే. సో యా, అది ముచ్చట. పోస్ట్ వర్కౌట్లో క్రియేటిన్ అయిన రైట్స్ అండ్ విల్ గో టు హోమ్. స్నానం చేసి పోస్ట్ వర్కౌట్ వెళ్ళిందాం. సో బాయ్, నౌ నేను రోహిత్ ఆడు, దిలీప్ ఆడు పెద్ద సినిమా పోతున్నాం. సో ఇప్పుడు బయట కొంచెం వర్షం వచ్చే మొహాలు అయింది, సో అందుకే కార్లోనే పోదామన్నాడు. సో రెడీ అయిపోతున్నాం, వచ్చేస్తున్నాడు. కార్లోనే వెళ్ళిపోయాం సినిమాకి. నేను చిన్న డెబ్యూ రోల్ చేసిన సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా, ఇప్పుడు పోతున్నా. నేను ఏం చేస్తాం, టైం లేకుండే. అండ్ యా, పోయిన తర్వాత చెప్తాం మీకు ఎట్లుంది సినిమా ఏం కదా అని చెప్పేసి. నేను కూడా వెళ్ళి ఇప్పుడు వరకు లెట్స్ గో. మరా గాండు లేట్ చేస్తావా రా గాండు? అరసాలే స్క్రీన్ పైన కనిపిస్తుంది. అరవాల గట్టి స్క్రీన్ పైన గట్టి అరవాల. నువ్వు కలవరు తెచ్చే లోపు నేను దిగేస్తా ఇట్లా కనిపించి. ఎర్పుక్ వాచింగ్ మూవీ విత్ దిస్ కొండెర్పుక్, దిలీప్ జీ, నీలం. ఇప్పుడు కొండెర్పుక్ కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. 100 రూపాయలు వేసుకున్నావు కదా, నేను కనుమగానే అరవాలి. ఏమన్నా కనిపించగానే అరవాలి. 100 రూపాయలు వేసుకున్నావు కదా. చూడంగా డెబ్యూ ఇచ్చిండు. దోస్తుగాలని ఫ్రీగా టికెట్లు కూడా తీసుకోని స్ప్లిట్ అని అడుగుతుండే. షూట్ చేసింది మొత్తం వస్తే నేను తీసుకోవతుండే. షూట్ చేసింది మొత్తం వస్తే నేను తీసుకోవద్దు. కానీ సినిమాలకు వచ్చిండే ఏం చేస్తుండే ఫ్రెండ్స్, దోస్తులు అందరినీ తీసుకోవతుండే కదా. షూట్ చేసింది మొత్తం వస్తే నేను తీసుకోవతుండే. టికెట్ ప్రైస్ కూడా టికెట్ మొత్తం ఖాళీ ఉందేమరా. आज हमको ये पोजीशन అందుకే ఖాళీ ఖాళీ ఉంది. ఏదిరా हमारा देश सिर्फ पॉलिटिशियंस और आप जैसे ब्यूरोक्रेट्स की वजह से चल रहा है. ఏం కాదు నా చేతుల్లో లేదు. వెల్ మేరే భార్య భాయ్యో, ఇప్పుడు వచ్చిన అయితే మూవీ. అరే మూవీ వాజ్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్కి, ఎవరైతే గేమ్ ఆడుతారో అథ్లెట్స్కి, వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అసలు చాలా బాగుంది. మరి దానికి కొంతమంది నెగిటివ్ రివ్యూ ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది అర్థమవుతుంది నాకైతే. నాకు అంటే ఎక్కడ కూడా బోర్ అని అనిపించలేదు. జస్ట్గా సాంగ్ మధ్యలో కొన్ని సాంగ్స్ ఒకటి అవి అవసరం లేదు అనిపించింది. అంటే లైక్ అది మనకు ఆ ఐటమ్ సాంగ్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ ఉంటే దట్స్ గుడ్. బట్ ఇదే పాత ప్యాటర్న్ మధ్యలో ఐటమ్ సాంగ్ వేసి అదేసి కొంచెం అదొకటి అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే బాగుంది మూవీ, చాలా బాగుంది, నచ్చింది నాకు. అంటే లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్ ఎక్కువ చాలా బాగా రిలేట్ చేసుకోగలుగుతారు. రిలేట్ చేసుకొని అసలు ఎంత గివ్ అప్ ఇవ్వకుండా చేయకుండా ఎట్లా పట్టుదలతో ఎట్లా ఏంది ఏం కదా అని చెప్పేసి దానికి మీరు కెన్ రిలేట్. అండ్ బాగుంది. ఇంకొకటి, అన్ని స్పోర్ట్స్ ఎట్లా ఆడతారు మనిషి అది ఇది అని చెప్తే, అరే బై సి ఇఫ్ యు గో టు ఎనీ స్పోర్ట్స్మెన్స్ లైఫ్ బయోగ్రఫీకి వెళ్తేను ఆయన చూస్ చేసుకుని ధన్మన్. ఇప్పుడు క్రికెటర్ కూడా ధన్మన్ క్రికెటర్ అవ్వరు. ఓకే, ఇంకొక అథ్లెట్ కూడా ధన్మన్ అదే స్పోర్ట్స్ చూస్ చేసుకుని దాంతోనే అదే అథ్లెట్ అవ్వరు. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ దిగుతారు, దిగిన తర్వాత మెల్లమెల్ల వాళ్ళ గోల్ ఎండ్ గోల్ అనేది చేంజ్ అవుతుంది, అట్లా వస్తారు. ఇక్కడ ఈ మనిషి కూడా క్రికెట్ అనేది ఓకే అతన్ని ప్యాషన్ దానికి, నేను స్పాయిలర్ చేయదు కదా. సో ఒక్కొక్క దానికోసం ఆడతారు. తర్వాత సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయనకి పరిస్థితుల తగ్గట్టుగా గేమ్ అనేది చేంజ్ అవ్వకుంటూ వెళ్తుంది. ప్రతి గేమ్లో కూడా 100% ఇచ్చుకుంటే ఎట్లా ముంగలు పోతుండు, ఏం చేసిండు, ఏం కథ అనేది ఒక సినిమా మొత్తం. అది దానికి అట్లా ఆడతాడు, మల్టిపుల్ పెట్టి ఆడతాడు.
ఓషడికి ఎందుకు 6 months మనకు కావాలనుకుంటే ప్రిపేర్ చేయొచ్చు దేనికైనా సరే, అర్థమైందా? ఆల్రెడీ ఫిజికల్గా ఫిట్ ఉంటాడు, జస్ట్ టెక్నికల్గా ఉంటుంది. ఓకే, అండ్ వాటికి అన్నీ అవి పెద్ద రాకెట్ సైన్స్ స్పోర్ట్స్లో అయితే ఇట్లా కాదు ఇప్పుడు ఈ మనిషికి ఉన్నవి. ఓకే, ఈ మనిషి పార్టిసిపేట్ చేసినాయి, దానికి ఇప్పుడు టైం పట్టదు. ప్రిపేర్ అయ్యారంటే కథం పాడు వెళ్ళిపోయి చేసుకుంటూ ఉంటారు, ఆడగలుగుతారు ఈజీగా. సో అదనమాట. ఓవరాల్ అయితే సినిమా మంచిగా ఉంది. మీరు నెగిటివ్ రివ్యూలు అవి చూడకండి, వెళ్ళి మీరు చూసుకోరు సినిమా. लो भाई हमारा घांडो नवा फिर से जा रहा है ओल्ड सिटी चाय पीने. रही रही रा रा रही रही रा रा दिलेनी आने रा रा. సినిమా ఎట్లుంది అడుగు రోహితాన్ని, సినిమా ఎట్లుంది అడుగు రోహితాన్ని, అడుగురా రోహితాన్ని సినిమా ఎట్లుండే. నువ్వు సినిమాలు ఉన్నావు కదా బ్రో, నువ్వే రోహితాన్ని చెప్పని ఫస్ట్ చెప్పనా. he will recognize their efforts. ఓకే, రోహిత రేటింగ్ ఇచ్చిందంటే సినిమా తెలిస్తే ఎట్లుంటుంది. తెలిసిందే కదా, పాత రేటింగ్ ఏముంటాయి. డియర్ కామ్రేడ్ 10 out of 10. మన రాధేశ్యామ్ 10 out of 10. మన రోహిత్ ఇప్పుడు నవీన ఒకటి చెప్తాడు. వాట్స్ దట్ ఇంకేముంది, ఇంకా చాలా ఉన్నాయి కానీ వదిలే పేరు. there is a lot of movies which was utter flop but our brother gave 10 out of 10 for that. రాధేశ్యామ్కి ఎందుకు ఇచ్చినారు అంటే అది లొకేషన్లు మంచిగా ఉన్నాయి రా సినిమా అంటే మనం చూడలేని వాడు చూస్తాడు అనమాట. రాధేశ్యామ్ ఎందుకు ఇచ్చినారా 10 out of 10 అంటే అది ఇవ్వలేడు, అది ఎవరైనా తిన్నికి వస్తే ఇస్తున్నాడు. this fucker said that. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.